ఇంకా అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలో అటు సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ మద్దతు ఎప్పటి ఉంటుందని, అదేవిధంగా గత ప్రభుత్వాల మద్దతుతో సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చిందని ఆయన అన్నారు. ఇక ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ గా హైదరాబాద్ ఉండాలని చెప్పారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా ఉండాలని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. అటు సినిమా రిలీజ్ లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్స్ కూడా కీలకంగా మారాయని నటుడు మురళీమోహన్ కూడా చెప్పారు. అదే రకంగా నాగార్జున ఒక్కొక్కరుగా కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. మొత్తం మీద అయితే అసలు సినిమా ఇండస్ట్రీ అదే విధంగా ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలకు సంబంధించి చిట్టిబాబు గారు సినిమా నిర్మాత మనతో పాటు తన అభిప్రాయాలు కూడా చెప్పడానికి వచ్చేసారు. ఎస్ చిట్టిబాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. చిట్టిబాబు గారు, ఇప్పుడు ఏదైతే సినీ పెద్దలు అటు సీఎం రేవంత్ రెడ్డితో చేస్తున్న భేటీలో కొన్ని కీలకమైన అంశాలు అయితే తెరపైకి వచ్చాయి. అయితే అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు చర్చించక ముందే కూడా అటు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు సినిమా ఇండస్ట్రీ ముందు పెట్టినట్లు తెలుస్తుంది. దీనిపైన మీరు ఏ రకంగా రెస్పాండ్ అవబోతున్నారు? ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల ధరల పెంపు ఉండదు, అదేవిధంగా టికెట్లపై వస్తున్న సెన్స్ అవి తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించబోతున్నట్లు ఇట్లా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి మీరు ఏ రకంగా అసలు ఇప్పుడు ఉన్న ఇంకా కన్ఫర్మ్ కాలేదనుకుంటే ఇప్పుడు వస్తున్న ప్రపోజల్స్ టీవీలో వస్తున్న మీ అజెండాలు చూస్తూ ఉంటే అసలు ఇతిమిద్దంగానూ పద్ధతిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి అంటున్నారు, జనాభా పేద ప్రజలే సినిమాను చూసేవాళ్ళు కనుక పేద ప్రజలు పాయింట్ ఆఫ్ వ్యూలో రేట్లు పెంచడం కరెక్ట్ కాదు, అందుకని మేము బెనిఫిషియల్ ఇవ్వనన్నారు. ఓకే, ఆ పాయింట్ అంగీకరిస్తున్నప్పుడు మరి సెస్ ఏంటి? సెస్ ఎవరు కడతారు? సెస్ డబ్బులు పేద ప్రజల నుంచేగా. పేద ప్రజలకు టికెట్ ధర మీద ప్రెసిడెంట్ పేద ప్రజలేగా. అంటే ఈ పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఇంకో పేద ప్రజలకు ఇస్తారా? ఏమి ఔచిత్యం ఉంది దీంట్లో? అర్థపర్థం లేకుండా. ప్లస్ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకి సినిమా ఫీల్డ్ అంటే వీళ్ళు ఇప్పుడు కుల గణన కార్యక్రమం ఉంది. అది మీ పార్టీ యొక్క సిద్ధాంతము, అది దేశం మొత్తం అంగీకరించిన ఆమోదయోగ్యమైంది కాదు. అది ఏదో నేషనల్ ఇష్యూ. మీరు మీ పార్టీ ఎజెండాగా మీరు చేస్తున్నారు. దానికి సినిమా ఫీల్డ్ మొత్తం ప్రాపకాండ చేయాలి పద్ధతులు పార్టీ కమాండ్. ఈ సినిమా గులాముల మీరు ప్రభుత్వం చేసే పథకాలకి ప్రభుత్వం చేసే పథకాలు ప్రజలకు సంబంధించిన విషయాలు ఉంటే మేము మాట్లాడదు. ఇది ప్రజలకు సంబంధించిందా, ప్రజలు అందరూ అంగీకరించేదా కులగణన కాదే. మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న ఒక విధానం, మీ ప్రభుత్వ విధానం. దానికి మమ్మల్ని మీరు ప్రాపకాండ చేయాలంటే రేపు మీరు ఎన్నికలప్పుడు మా ప్రభుత్వానికి ఓటేయమని అడగాలి, ఇలా కూడా అడుగుతారా? అసలు ఇతిబద్ధంగా లేదు. అడిగే వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా. ప్లస్ డ్రగ్స్ కి మీరు హీరోయిన్లు అందరూ చేయాలి. అదే డ్రగ్స్ కి హీరోయిన్ మీరేమో పేపర్లకు ఇస్తారు, న్యూస్ పేపర్లకు ఇస్తారు, ప్రింట్ మీడియాకి ఇస్తారు, యాడ్స్ ఇస్తారు, వాటికంతా డబ్బులు కోట్లు ఖర్చు పెడతారు. మీరే సెలబ్రిటీ సినిమా వాళ్ళు ఏముంది తురుమ్ ఖాన్ లా వాళ్ళ తోపులా వాళ్ళు ఏమైనా దీన్ని ఫైట్ చేస్తారని విమర్శిస్తారు సినిమా వాళ్ళని. మళ్ళీ వీళ్ళ గ్లామరే మీకు కావాలంటారు పబ్లిసిటీకి. ఏమిటి అసలు ఇతివిధంగా మీరు సినిమా వాళ్ళనేమో వీళ్ళు తోపులో తురుమ్ ఖాన్ లో వీళ్ళు ఏమైనా అక్కడ పనిచేస్తారా? వీళ్ళు ఏంటంట డబ్బులు పెడతారు. మళ్ళీ వీళ్ళ పబ్లిసిటీ చేయాలని రూల్ ఏంటి, కండిషన్ అంటే ఇప్పుడు చిట్టిబాబు గారు, ప్రభుత్వము డ్రగ్స్ వాడొద్దు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకేసింది. అయితే ప్రభుత్వాలు చెప్తే వినట్లేదు కాబట్టి సెలబ్రిటీలు చెప్తే ఏమైనా వినే ఛాన్స్ అంటే కాదమ్మా, ప్రభుత్వాలు చెప్తే వినట్లేదని వీళ్ళే ఒప్పుకుంటున్నారా? మా చేతకాని ప్రభుత్వం, మా ప్రభుత్వం చెప్తే ప్రజలు వినరని, ప్రభుత్వాలు ప్రజల దగ్గర వీళ్ళకి విలువలు ఇవ్వనా? ఏం మాట్లాడుతున్నారు? అడగటం వేరు, చెయ్యండి, సహకరించండి, సపోర్ట్ చేయండి. కమాండ్ డిమాండ్ ఏంటి? మీరు మాకు చేయాల్సిందే. ప్రభుత్వ విధానాలన్నిటికీ మీరు ప్రాపకాండ చేయాలి. ప్రభుత్వ విధానాలు అన్నిటికీ ప్రాపకాండ చేయాల్సిన కర్మ మాకేంటి? మాకు నచ్చిని చేస్తాము, నచ్చితే మేము పెడతాం. ఈ లెక్కన వెళితే రేపు పొద్దున్నే సినిమా వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించి సినిమా తీయకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించి డైలాగులు పెట్టకూడదు, ఇలాంటివి కూడా తీసుకొస్తారా? అది మాది ఒక ఇండిపెండెంట్ ఇండస్ట్రీ, మాది ఒక ప్రజలతో మమేకమైన ప్రేక్షకులతో మమేకమైన ఇండస్ట్రీ మాది. మీరు ప్రభుత్వం రాజకీయాలు మీదొకటి. మీరు బౌన్సర్స్ గురించి అంటారు. బౌన్సర్స్ మీరు బయటకు వస్తే మీరు మినిస్టర్లు మీకెందుకు సెక్యూరిటీ? మరి
మీరు సెక్యూరిటీలు పెట్టుకుని మీరు ఎందుకు హడావుడి చేస్తారు? మీ సెక్యూరిటీ వాళ్ళు కార్యకర్తలు కలవాలంటే కూడా కలవకుండా తోస్తారు కదా. మరి మీ సెక్యూరిటీని కూడా తీసేయండి. మేము బౌన్సర్స్ పెట్టుకోకుండా, బౌన్సర్స్ పెట్టుకోకపోతే మా ఆర్టిస్టుల సేఫ్టీకి ఏమన్నా మీరు బాధ్యత ఇస్తారా? అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు అభిమానులు ఎవరైనా కంట్రోల్ అవ్వకపోతే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ వస్తున్న సెలబ్రిటీకి సంబంధించిన బాధ్యతే ఉంటుందంటూ కూడా అంటున్నారు. దీన్ని ఏ రకంగా? అదే అలా అంటే ఎన్నికలప్పుడు ప్రజల మధ్య మీరు తిరుగుతున్నప్పుడు కూడా బాధ్యత మీదే కదా. మరి పోలీసులు చుట్టుకోవద్ది, పోలీసుల మీద మీ పొలిటికల్ లీడర్సే మీరు బాధ్యత తీసుకోవాలి, మీరే బాధ్యత పెట్టుకోవాలి. పోలీసులు వైఫల్యము, పోలీసులు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతాం? మరి మీరే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ పనికి వాళ్ళని తీసుకున్నారు, ఇది ప్రమోషన్స్ కి మీ పని కాబట్టి మీరే తెచ్చుకోవాలని అంటున్నారేమో. అంతేగా మరి ఇప్పుడు ప్రమోషన్స్ కమాండ్ ఏంటంటే ఇవి రిక్వెస్ట్ హెల్ప్ సినిమా ఫీల్డ్ తరఫున కూడా డ్రగ్స్ విషయం మీద చేయండి, చేస్తాం డెఫినెట్ గా. చెప్పండి. ప్రభుత్వ విధానాలన్నిటికీ మేము ప్రాపకాండ చేయాలి, ప్రభుత్వ విధానాలన్నిటికీ సినిమా వాళ్ళు ప్రాపకాండ చేయాలి. వాట్ ఈస్ దిస్? మీ ప్రభుత్వ విధానాన్ని మాకు నచ్చపోతుంది. మేము ప్రజల్లో భాగం. మీరు చెప్పిన కళ్ళు మూసుకుని మీరు అంగీకరించాలా? మేము మీ తప్పుడు విధానాలు ఉంటాయి. హైడ్రాకి వెళ్ళి పేదలను కూల్చారు, ఇవాళ ఏమో పర్మిషన్ అంటే కోల్చమన్నారు. మన ఆ రోజు పర్మిషన్ ఉండగానే కూర్చారు, దాన్ని మేము సమర్థించి. అంటే చిట్టిబాబు గారు, ఇప్పుడు నాగార్జున విషయానికి వస్తే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి టాపిక్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సినిమా పెద్దలు కూడా ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం నాగార్జున కూడా ప్రభుత్వం కూడా క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తే గ్లోబల్ వైడ్ గా కూడా సినీ పరిశ్రమ డెవలప్ అవుతుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఎంత మేర పాసిబిలిటీస్ ఉంటాయి? అంటే ప్రభుత్వం సహకరిస్తుంది అనుకోవచ్చా? పెద్ద ఎత్తున వెళ్ళాలంటే, యూనివర్సిటీ రావాలంటే ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళు మాకు యూనివర్సిటీ కట్టడానికి తగిన ప్రాబ్లం చేయాలి. మాకు చిన్న సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అంటే చిన్న సినిమాలకు రాయితీలు ఇవ్వాలి. ఏమనండి, ప్రతి సినిమాకు క్వాలిటీ పెంచాలంటే కొంచెం ఖర్చు పెట్టాలి. అలాగే చిన్న సినిమాలో మంచి సినిమాలు తీసినప్పుడు, కంటెంట్ తీసినప్పుడు ఫ్రీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వండి. చిన్న సినిమాలకు, మంచి సినిమాలకి 50 లక్షలు సబ్సిడీ ఇవ్వండి. బ్రహ్మాండమైన సినిమాలు తీస్తారు. మీరు చేయాల్సిన ప్రభుత్వం తరపున సినిమాకు సహకరించాల్సింది ఏమి చేయకపోగా పైగా గులాముల సినిమా ఫీల్డ్ ప్రభుత్వానికి గులాములు. ఇవాళ మీరు ఉంటారు, ఇవాళ సీఎం గా ఈయన ఉంటాడు, ప్రభుత్వం ఉండదు, రేపు ఉండదు. మేము ఇండస్ట్రీ పర్మనెంట్ గా ఉంటది. ఇక్కడ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనేది పర్మనెంట్. మీరు టెంపరీ వస్తారు పోతా ఉంటారు, 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు పోతారు. మీరు గులాములుగా ఉండాలని మమ్మల్ని డిమాండ్ చేస్తే, కమాండ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు చిట్టిబాబు గారు, అటు అమెజాన్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, వీటన్నింటికీ ఫైనల్ డెస్టినేషన్ హైదరాబాద్ అవ్వాలంటూ కూడా కొన్ని ప్రతిపాదనలు ఇండస్ట్రీ నుంచి కూడా పెడుతున్నట్లు తెలుస్తుంది. అంటే గత ప్రభుత్వాలు చాలా చక్కగా సహకరించాయి, ఇప్పుడు కూడా ఒక సహకారం ఉంటే ఈ రకంగా వెళ్తుందంటూ కూడా పెద్దలు చెప్తున్నారు. ఏంటి, ఏ రకంగా అనుకోవచ్చు? అదే ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వమేమో ఆ విషయాల్లో ముందుకు రాదు. ఆ విషయంలో ఇంకా పైగా సెల్ చేస్తారంట. ఇప్పటికే టికెట్లు భారమై ప్రేక్షకులు దూరం అవుతారంటే పేదలే వీళ్ళే అంటున్నారు, పేదలే టికెట్లు కొంటున్నారు కనుక బెనిఫిషియల్ ఇవ్వమని. మళ్ళీ ఇదే వీళ్ళు ఆ పేదల మీద సెల్ చేస్తారట. ఆ సెల్ అంటే ఈ పేదల మీద సెల్ చేసి ఇంకో పేదలకు అప్పచెప్తారు, ఇస్తామండి. ఏమిటిది? మీరు ప్రభుత్వం చేయాల్సిన పనులు, మీ ప్రభుత్వం చేయాల్సిన మీ ప్రభుత్వాలు కనుక నిజాయితీగా అవినీతి లేకుండా చేస్తే ఇవన్నీ చేయొచ్చు. మా ఇండస్ట్రీ మీద పడతారు ఎందుకు? మేము చేయాలని మీ బాధ్యతను మా మీద నెట్టి పెడతారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం యొక్క గవర్నెన్స్ అది. ప్రభుత్వ గవర్నెన్స్ కి మా నెత్తి మీద పెట్టి ఎస్కేప్ అవుదామని చూస్తే ఎట్లా ప్రభుత్వం తన బాధ్యత నుంచి? ఇప్పుడు చిట్టిబాబు గారు, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ నెత్తిపైన చాలా సమస్యలు ఉన్నాయి. ఆబ్వియస్ గా మీరు ఇప్పుడు ఒక 200 సినిమాలు తీస్తే అందులో 100 రిలీజ్ అవుతాయి, అందులో 1-2 హిట్ అవుతాయి. సో ఈ రకంగా మీకు కూడా ఎంత లాస్ ఉంటుందో తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ మీరు పెడుతున్న ఈ ప్రపోజల్స్ పైన, ఏదైతే సినిమా పెద్దలు పెడుతున్న ప్రపోజల్స్, ఇప్పుడు యూనివర్సల్ స్టూడియో సెటప్ కావాలి, గ్లోబల్ రికగ్నైజేషన్ రావాలి, హైదరాబాద్ కూడా ఒక డెస్టినేషన్ కావాలి, ఇలాంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా మీరు అడుగుతున్న ప్రతిపాదనల పైన? స్పందించాలమ్మా. ఇండస్ట్రీ మీద ఇంత ప్రేమ ఉంటే ఇండస్ట్రీ ఇక్కడ పెద్ద ఎత్తున పెరగాలి, ఇండస్ట్రీ ఇక్కడ గట్టిగా స్థిరపడాలి, గట్టిగా ఉండాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలంటే ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వం సహకరించకపోతే ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉండాలి.
ఇండస్ట్రీని ఇక్కడ మనం ఇంటర్నేషనల్ హబ్ గా చేసుకోవాలి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తీసుకొచ్చే స్థాయికి ఈ రాష్ట్రంలో సినిమా పరిస్థితి పెరగాలి అని ఉండాలి. అలా చేయాలంటే ఇలాగ సినిమా వాళ్ళని దాడులు చేస్తూ, సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడుతూ, సినిమా వాళ్ళని చీప్ గా మాట్లాడుతూ, సినిమా వాళ్ళని అసభ్యమైన పదజాలం వాడుతూ మళ్ళీ సినిమా వాళ్ళని చేయమంటే ఎట్లా ఉంది? మీకు చెప్పశుద్ధి ఉంటే సినిమా వాళ్ళని గౌరవించుకు, సినిమా వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మమ్మల్ని నెత్తిన కిరీటాలు పెట్టమంటలా, మమ్మల్ని చులకం చేసి మాట్లాడకుండా తురుము కాన్లా తోపుల వీళ్ళు ఏంటంట అని 10 మంది దగ్గర పడుకునే హీరోయిన్ అని సమంతాలు అంటారు మాట్లాడుతూ, ఈ దౌర్భాగ్యాలు మాట్లాడకుండా ఉండి మాట్లాడకుండా. మీరు చెప్తుంది పాయింట్ చిట్టిబాబు గారు, కానీ ఇంకొకటి ఏంటంటే కూడా ఏవైతే ఇప్పుడు మీ సమస్యలు ఏవైతే మీరు చెప్తున్నారో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది, భరోసా ఇస్తుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన భరోసా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ బెనిఫిట్ షోలు కడాఖండిగా ఉండవని సుస్పష్టం చేసేసారు. అండ్ ఇంకొకటి ప్రచారాల్లో కులగణన సర్వేలో కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి ప్రముఖులు. అదే ఈ కండిషన్ ఎట్లా ఖచ్చితంగా కులగణన అనేది మీ ఎజెండా, మీ పార్టీ ఎజెండా, మీ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఇట్ ఈస్ నాట్ ది ఎజెండా ఆఫ్ ది కంట్రీ, ఇట్ ఈస్ నాట్ ది ఎజెండా ఆఫ్ ది స్టేట్. మీ పార్టీ ఎజెండా, మీ పార్టీ ఎజెండాకి మమ్మల్ని చేయాలంటే మీరు రేపు రకరకాల ఎజెండాలు మేము వస్తా ఉంటాయి. అందుకని చెప్తా, హైడ్రా నిన్నటిదాకా కూల్చేశారు పర్మిషన్ ఉన్నా సరే, ఇవాళేమో పర్మిషన్ ఉంటే కూల్చమంటున్నారు. మీరు నిమిషానికి అప్పుడు మేము జైలు ఆ రోజు హైదరాబాద్ కూర్చున్నందుకు మీకు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడమన్నారు. చిట్టిబాబు గారు, ఫైనల్ గా ప్రభుత్వంతో జరుగుతున్న ఈ చర్చల్లో ఫైనల్ గా యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీ అభిప్రాయం ఏంటి? ఏమీ లేదమ్మా, ఊరి నుంచి మొక్కుబడి కార్యక్రమం తప్పితే ఏం లేదు. ఆయన ఏదో ఇండస్ట్రీ మీద కసి పెట్టుకుని ఇండస్ట్రీని తన కాలధారాలను తెచ్చుకోవాలనే ప్రయత్నం తప్పితే ఈ సీఎం అంతకన్నా ఇంకోటేం లేదు. అన్ని ఏది ఇండస్ట్రీ కావాల్సింది ఏమి చేయకుండా ఊరిని మీరు అది చేయాలి మా కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నట్టు కాలధారాలను తెచ్చుకోవాలన్న దౌర్భాగ్యపు ఆలోచన వస్తే ఈ సీఎం ప్రపోజల్ ఏమీ లేదు, ఏమి అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఇండస్ట్రీ ఇవాళ ఈ నలుగురు మీట్ అవుతుందో సరిపోదు, ఇలా నిర్ణయాలు ఏమైనా తీసుకోవడం. ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ మీటింగ్ పెట్టాలి, మీటింగ్ లో అందరూ తిరస్కరిస్తారు ఇలాంటి విషయాల్ని. బలవంతం చేసి మా ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ ఎజెండాని మీరు సమర్థించాలని గట్టి నాకు మరి నచ్చితే మేము వస్తాము. మా ప్రజల కోసం చూద్దామండి. చిట్టిబాబు గారు, ముందు రోజుల్లో కాంగ్రెస్ పాలనలో సినీ ఇండస్ట్రీ ఎలాంటి మలుపులు తిరగబోతుందో కూడా మనం వేచి చూస్తే తెలుస్తుంది. అప్డేట్స్ కొనసాగుతాయి. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సౌజన్య అందిస్తారు.